బెయిల్ పైన బయట ఉన్నటువంటి ఒక ముద్దాయి స్కామ్లో 371 కోట్ల రూపాయలు దోచేశారనేటువంటి అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. ముఖ్యంగా 5 విడతలుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బును తమకు సంబంధించినటువంటి వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ డబ్బు అనేటువంటిది తిరిగి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకి చేరింది, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి కూడా వెళ్ళింది అనేటువంటి ఆధారాలను పూర్తిగా ఇక్కడ సిఐడి సేకరించింది. అది కోర్టుకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పిఎస్ ఒకతను ఇప్పటి వరకు కూడా పరారీలో ఉన్నాడు. ఆయన కోసం అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, అదేవిధంగా సిఐడి కూడా వెతుకుతోంది. దాదాపు 6 నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నాడు, 5 నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు జవాబు చెప్పడం లేదు. గతంలో మాట్లాడినటువంటి ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో, నారా లోకేష్ ఆయన హాలిడేస్కి బయటికి వెళ్ళాడు అని చెప్పిండు. పెండ్యాల శ్రీనివాస్ ఎక్కడున్నాడు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు సిఐడి లేవనెత్తబోతోంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసులో సిఐడి దూకుడు పెంచేటువంటి అవకాశాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మనం కేసు గురించి మాట్లాడుతున్నాం. నాతో పాటు కోటం శర్మ గారు ఉన్నారు. శర్మ గారు, 2 విషయాలు ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను. ఒకటి, ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పెద్ద లాయర్లు, ముఖ్యంగా హరీష్ సాల్వే లండన్ నుంచి హాజరయ్యారు. అదేవిధంగా సిద్ధార్థ లూత్రా. ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ముఖ్యంగా ఏసీబీ కోర్టు మొదలు హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రతిదీ అనుకున్నారు. అభిషేక్ మను సింఘ్వి, వీళ్ళతో పాటు ఇంకా చాలామంది జూనియర్లను ఒక టీంను పెట్టి ఆయన చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు, చాలా ఫైల్స్ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కోర్టు ముందర పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏ ఒక్క ఆర్గ్యుమెంట్తో కూడా ఈరోజు కోర్టు ఏకీభవించలేదు. తన పైన ఉన్నటువంటి కేసును, సెక్షన్స్ని క్వాష్ చేయమని చంద్రబాబు పెట్టినటువంటి క్వాష్ పిటిషన్ను అలో చేయలేదు. సో డెఫినెట్గా కొంత లీగల్ బ్యాటిల్ ద్వారా ఈ కేసు విచారణను డిలే చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రతి కేసు అంటే ఒకసారి ఏసీబీ కోర్టులో ఇస్తారు, ఒకసారి హైకోర్టులో, ఒకసారి సుప్రీంకోర్టులో, ఇలా లీగల్గా ఒక కేసు మీద ఇంకో కేసు, ఒక పిటిషన్ మీద ఇంకో పిటిషన్ వేయడం ద్వారా కొంత డిలే చేయగలిగారు. కానీ తను దీనిలోంచి తప్పించుకోలేకపోయారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ కేసును ముందు నుంచి రీడ్ చేస్తున్నారు, చూస్తున్నారు. మీ అభిప్రాయం చెప్పండి శర్మ గారు. శర్మ గారు. ఎస్ సార్, మనం గమనించినట్లయితే కనుక ఏదైతే ఇది విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేస్తూ 2 జస్టిస్లు పేర్కొన్నది కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కోర్టుని మాటికి ఉట్టంకపరుస్తూ ప్రతి చోట కూడా తనే నెగ్గాలి అని చెప్పి రిమాండ్ దగ్గర నుంచి కూడా కోర్టు ప్రొసీజర్ ని కాలయాపన చేస్తూ రిమాండ్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ ప్రతి చోట కూడా ప్రభుత్వాన్ని, సిఐడి అధికారుల మీద రకరకాల ఆరోపణలు చేస్తూ సిఐడి అడ్వకేట్లను కూడా కోర్టుల్లో బెదిరిస్తూ చేస్తూ అనే వాళ్ళు అతనికి విరుద్ధంగా ఎవరు మాట్లాడకుండా చేస్తూ తను గెలవాలని చెప్పి చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు వారు ఈ రోజు ఆపగలిగారండి. సుప్రీంకోర్టు వారు వారి వాదనని మొత్తం కూడా తోసిపుచ్చారు. ప్రతి చోట కూడా ఇది పొలిటికల్ గా నా మీద పెట్టిన కేసేనని చెప్పి కోర్టుకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, జస్టిస్ గారికి సిబిసిఐడి వాళ్ళది చెప్పడం జరిగింది, అన్ని చోట్ల చెప్పడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు వారు ఎక్కడా కూడా దాన్ని స్వీకరించడం జరగలేదు. వారి వాదనని కూడా తోసిపుచ్చడం జరిగిందండి. మనం ఇవన్నీ గమనిస్తే చంద్రబాబు నాయుడు ఏ కోరికతో అయితే వెళ్ళాడో ఆ కోరికని, తన రిలీఫ్ ని ఏదైతే సుప్రీంకోర్టుని కోరాడో ఆ రిలీఫ్ ని కూడా తోసిపుచ్చడం జరిగింది. సుప్రీంకోర్టు వారు తోసిపుచ్చుతూ తన మీద నేరారోపణలు ఉన్నాయి, నేరారోపణల మీద విచారణ జరగాలనే సుప్రీంకోర్టు వారు భాష్యం తెలియజేయడం జరిగిందండి. అనిరుద్ధ బోస్ గారు కూడా అతన్ని అరెస్ట్ ని కొట్టివేయటం కానివ్వండి, అతను అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పడం కానివ్వండి, ఎటువంటి ఇది కూడా వారు పేర్కొనడం జరగలేదు. ఇప్పుడు కూడా మీరు కావాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చనే పేర్కొన్నారే తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి రిలీఫ్ వచ్చిన దాఖలాలు ఈ తీర్పు ద్వారా లేవు. వారు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్తున్నది ఒకటే, ఇది అక్రమమైన కేసులు, నేనే తప్పు చేయలేదు అని చెప్పి ఏదైతే చెప్తున్నారో దాన్ని కూడా ఈరోజు తోసిపుచ్చడం జరిగిందండి. శర్మ గారు, ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు సుప్రీంకోర్టు 17A సంబంధించి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఛార్జ్షీట్ వైపు కేసు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? సిఐడికి కొంత ఫ్రీ హ్యాండ్ కనిపిస్తుందా? ఎస్ సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. సిఐడికి ఫ్రీ హ్యాండ్ ఉంది. ఛార్జ్ షీట్ దాఖలు చేసుకోవడానికి కానీ ఇన్వెస్టిగేషన్ లో ముందుకు వెళ్ళడానికి కూడా అన్నిట్లోనూ కూడా వారికి ఫ్రీ హ్యాండ్ కల్పించడం జరిగిందండి. ఇది ప్రజా విజయం కింద భావించవచ్చు.